49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఇరాన్ మన ఈ విషయంలో యురేనియంకి సంబంధించిన పెద్ద అది ప్రధానమైన అంశంగా మారుతోంది. ఎందుకంటే ట్రంప్ చెప్తుంది యురేనియం విషయంలో ఒప్పందం జరిగింది అన్నట్టు చెబుతున్నాడు. అయితే ఇరాన్కి మొదటి నుంచి ఉన్న సమస్య యురేనియంకి సంబంధించి. అసలు ఈ వారు ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడానికి కూడా కారణం అదే యురేనియం కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే యుక్రెయిన్. హ్మ్. బహుశా నాకు తెలియదు, మన ఛానల్లో మాట్లాడామో దాని గురించి, కానీ ఎక్కడో నేను దాని గురించి మాట్లాడాను. ఏదో కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను దీని గురించి. యుక్రెయిన్ దగ్గర యుఎస్ఎస్ఆర్లో ఉన్నప్పుడు యుక్రెయిన్ వాజ్ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. అవును. తజికిస్తాన్, కజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వీళ్ళందరూ ఒకటే ఉండే కదా, బెలారూస్. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉండే. అది యుఎస్ఎస్ఆర్ వాళ్ళ న్యూక్లియర్ ఆయుధాలు. వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు, ఎందుకంటే పోలాండ్ పక్కన, యూరోప్ పక్కన అని చెప్పి అక్కడ పెట్టుకున్నారు న్యూక్లియర్ వెపన్స్ స్ట్రాటజిక్గా. యుఎస్ఎస్ఆర్ బ్రేకప్ అయినప్పుడు రష్యా, మిగిలిపోయిన రష్యా ఏమన్నారంటే వీళ్ళ దగ్గర అందరి దగ్గర వచ్చి ఆ న్యూక్లియర్ వెపన్స్ అంతా మాది, మేము తీసుకెళ్ళిపోతున్నాం అన్నారు. సో వీళ్ళు అన్నారు మళ్ళీ నేనేం చేయాలి, అది మాకు తెలియదు, మీకైతే లేదు, ఇప్పుడు మీ దగ్గర పెట్టదు, ఇది మా వెపన్స్, మేము తయారు చేసి మేము పెట్టింది ఇక్కడ, మేము తీసుకెళ్ళిపోతున్నాం. అప్పుడు యుక్రెయిన్ రియలైజ్ చేయలేదు ఒక మాట, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేకున్నప్పుడు మేము హెల్ప్లెస్ అయిపోతాం. అదే జరిగింది ఇరాన్తో. అది జరగలేదు నార్త్ కొరియాతో. నార్త్ కొరియన్ డిక్టేటర్ని ఎవ్వరు కూడా ఇవాళ దాకా ముట్టడు. మీరు చూసుంటారు, ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళి కలిశాడు కూడా. ఎందుకు? అప్పుడప్పుడు కూర్చొని 2 మిసైల్ కొడతాడు జాపనీస్ వైపు, సీల్ వెళ్ళి పడుతుంది. అది అంటే ఒక రిమైండర్ లాగా, నేను ఉన్నాను ఇక్కడ, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నా మిసైల్ ఉన్నాయి, నేను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తున్నాను, ఓకే చూసుకోండి అని చెప్పేసి. ఎవరు రారు మీ వైపు. న్యూక్లియర్ వెపన్ ఎవరు వాడరు పవన్ గారు. అదొక డెటరెంట్ అంటారు దాన్ని. అంటే మా దగ్గర కర్ర ఉంది, కర్రతో నేను కొడతాను నా దగ్గరకు వస్తే. పాకిస్తాన్ కూడా అంతే. పాకిస్తాన్ ఎక్స్టెన్సివ్లీ టెస్టింగ్ చేయలేదు, మనం చేసినంత టెస్టింగ్ చేయలేదు పాకిస్తాన్. కానీ వాళ్ళేంటో నార్త్ కొరియా తన ఒక డీల్ ఉండే వాళ్ళకి, అక్కడి నుంచి వాళ్ళకి న్యూక్లియర్ టెక్నాలజీ. మళ్ళీ ఏక్యూ ఖాన్ హాలండ్ నుంచి ఫ్రాడ్గా తీసుకొచ్చిన కొన్ని టెస్ట్ ట్యూబ్లు కానీ, దాని తర్వాత పెద్ద పెద్ద సిలిండ్రికల్ ట్యూబ్స్ తీసుకొచ్చి, సెంట్రిఫ్యూజల్ ట్యూబ్స్ తీసుకొచ్చి చేసిన పని అది. సో ఈ న్యూక్లియర్ అనేది డెఫినెట్లీ భయం అందరికన్నా ఎక్కువ ఇజ్రాయెల్కి ఉంది. ఇజ్రాయెల్ ఇస్ ఎ న్యూక్లియర్ పవర్, కానీ డిక్లేర్ చేయలేదు. లిస్ట్ ఆఫ్ 5 న్యూక్లియర్ పవర్స్లో ఇజ్రాయెల్ లేరు. మనం ఉన్నాం. పాకిస్తాన్ ఉంది, చైనా, రష్యా, యుఎస్. మిగతా 2-3 దేశాలకి న్యూక్లియర్ ఉంది, కానీ వాళ్ళు మాట్లాడరు. టర్కీ ఈజ్ పాసిబుల్లీ 1. ఇజ్రాయెల్ ఇస్ 100%. డిమోనా అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఏరియా ఉంది, లిటిల్ ఇండియా అంటారు. మోస్ట్ ఇండియన్స్ ఉంటారు అక్కడ, అంటే ఇండియన్ జ్యూస్ ఉంటారు. మన ఇరాన్ వాళ్ళు కొట్టారు. దట్ ఈస్ ద న్యూక్లియర్ ఫెసిలిటీ వాళ్ళ. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి, ఇజ్రాయెల్కి భయం. అఫ్కోర్స్ అది ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పారు, ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ ఉంటే ఫస్ట్ దేశం వాళ్ళు ప్రయోగించబడి మన మీద కాదు, ఇజ్రాయెల్ మీద యూజ్ చేస్తారు. అది 100% పదే పదే అదే విషయాన్ని పట్టుకుంటారు. 100% జరుగుతుంది కూడా అది. ఎందుకంటే వీళ్ళ వైపు నుంచి వీళ్ళకి మెయిన్ థ్రెట్ వాళ్ళు ఇజ్రాయెల్, అండ్ ఇజ్రాయెల్కి మెయిన్ థ్రెట్ ఇరాన్. అప్పుడు మీరు అడగొచ్చు, ఇరాన్ మీద వీళ్ళు న్యూక్లియర్ వెపన్ యూజ్ చేసుకోవచ్చు కదా అంటే. ఎవరు యూజ్ చేయరు. అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్, ఎవరు వాడరు. కానీ ఆ డెటరెంట్ ఉంటుంది. సో ఈ డెటరెంట్ రాకుండా ఉండడానికి ఇరాన్కి న్యూక్లియర్ పవర్ కాకూడదని చెప్పి అమెరికా కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు. అదేమో యురేనియంకి సంబంధించి. నెక్స్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తోటి మొత్తం ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడింది. అయితే 3 నెలలు అవుతుంది యుద్ధం స్టార్ట్ అయ్యి. ఈ మధ్య ఆల్టర్నేటివ్ ఇంక ఏమి కనుక్కోలేకపోయారా? దానికి ప్రత్యామ్నాయం అక్కడ ఆ రూట్లకు కావచ్చు, ఇంకా స్టిల్ ఇంకా హార్మోజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి ఎందుకు అంత జరుగుతుంది? అదే ఇప్పుడు అమెరికా ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతున్నా ఏమంటారు, వీఆర్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ నేవీ, మోస్ట్ పవర్ఫుల్ నేవీ. కరెక్ట్. మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్, ఓకే అంగీకరించాం. మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ. ఇరాన్ దగ్గర ఏం లేదు, వాళ్ళ బోట్లన్నీ సముద్రం కింద పడుంది, వాళ్ళ నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఆర్మీ లేదు అంటాడు. మళ్ళీ మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నారు? మీకు భయం ఏంటి? అంటే ప్రపంచ ఆయిల్ మార్కెట్ మొత్తం ఇప్పుడు హార్మోజ్ మీదే ఆధారపడింది. 40% వరల్డ్ ఆయిల్ అంతా ఆ రూట్ నుంచే వస్తుంది బయటికి. ఇప్పుడు అది తగ్గి 20%కి అయిపోయింది లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల్లో. దానికన్నా ముందు 40 ఉండే. ఎందుకంటే కొత్త కొత్త సోర్సెస్ ఆయిల్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళ మీద డిపెండెన్స్ తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ యూఎస్ వాళ్ళ ఆయిల్ 100% వాళ్ళ కోసం వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటారు, కానీ 40% వాళ్ళు అమ్ముతారు. అయితే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఈ గందరగోళం జరుగుతున్న టైంలో కొద్దిగా ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ఏదో ప్లాన్ చేసినట్టున్నారు కదా. కొంత అంటే అది అంత పెద్ద టైం పడుతుంది. టైం పడుతుంది. ఒకటి ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అని ఆల్రెడీ పైప్ లైన్ ఉంది సౌదీ అరేబియాలో. అది ఈస్ట్ నుంచి మొదలై ఒక యాన్బు అనే ఒక పోర్ట్ ఉంది రెడ్ సీలో, హూతీలు ఉంటారు పక్కన, యమన్ పక్కన, అక్కడ దాకా వెళ్తుంది. కానీ దాని కెపాసిటీ 2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అంతే.
ఇప్పుడు దాన్ని పెంచి 3-4 దాకా పంప్ చేశారని చెప్తున్నారు. కానీ 4 అయితే నథింగ్. ఒక సూపర్ ట్యాంకర్‌లో ఫిల్ అయిపోతుంది అది. తప్పనిసరి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద ఆధారపడ్డమే. ఆధారపడం. సరే హ్మ్. దీన్ని నేర్చుకొని తర్వాత రేపు వాళ్ళు కొత్త కొత్త పైప్ లైన్స్ యేసుకుంటారో అది ఇంకో మాట. ఎందుకంటే ఆల్రెడీ చాలా టైం పడుతుంది కదా. యూఏఈ దాని గురించి మాట్లాడుతున్నారు. అంతకని టైం పడుతుంది మీరు చెప్పినట్లు. ఇప్పుడున్న సమస్య మెయిన్ ఏంటంటే అక్కడి నుంచి ఏదైనా షిప్ వెళ్తే ఇరాన్ దాని మీద దాడి చేస్తారు. అదొక థ్రెట్ ఉంది. ఉమ్, దాన్ని అరికట్టడానికి మీరు ఏం చేయాలి? ఇరాన్లో ఉన్న మస్కిటో బోట్స్ అంటారు, చిన్న చిన్న బోట్స్ ఉంటుంది. ఉమ్, అది కాకుండా వాళ్ళ మిసైల్ తీసుకొని చాలామంది ఆ ఏరియాలో కూర్చొని ఉన్నారు, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ పక్కన. అక్కడి నుంచి ఫైర్ చేయొచ్చు. యషమ్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది, అక్కడి నుంచి కూడా ఫైర్ చేయొచ్చు. సో వాళ్ళని ఫస్ట్ డీకెపాసిటేట్ చేయాలి. అంటే వాళ్ళని కొట్టిపడేస్తేనే దెన్ యుఎస్ నేవీ తీసుకొచ్చి వాళ్ళ బోట్లు అక్కడ పెట్టాలి. ఉమ్, వాళ్ళ షిప్ మీద దాడి చేశారనుకోండి, యుఎస్కి ఒక ఎక్స్క్యూజ్ అవుతుంది మళ్ళీ యుద్ధం ప్రారంభించడానికి. ఓకే. యుఎస్ దాంట్లో ఇప్పుడున్న చట్ట ప్రకారం వార్ దాంట్లో వాళ్ళు 60 రోజుల తర్వాత వితిన్ 60 days దే హ్యావ్ టు టేక్ అప్రూవల్ ఆఫ్ ద హౌస్. అది జరగలేదు మనకు అంటే సురేష్ గారు, నేను అదే అడగబోతున్నాను నేను. ఇప్పుడు ట్రంప్ వార్ నుంచి నెగోసియేషన్స్ మోడ్కి వస్తున్నాడు అంటే అమెరికా కంపల్షన్స్ ఏంటి? కంపల్షన్స్ ఇదే. ఒకటి, వార్ పవర్స్ యాక్ట్లో మీరు యుద్ధం చేయలేరు. రెండవది, అమెరికన్ అలైస్ సౌదీ అరేబియా, యుఏఈ, ఖత్తర్, బహ్రెయిన్, కువైత్, ఇరాక్ అండ్ ఈవెన్ ఒమాన్, ఉమ్, వీళ్ళందరూ అమెరికా మీద డిపెండెంట్ ఉన్నారు. వీళ్ళ దగ్గర అమెరికన్ బేసిస్ ఉంది. ఎప్పుడైనా అమెరికా ఫైర్ చేస్తే మీరు చూసుంటారు, ఈ యుద్ధం మొదలైనప్పుడు ఇరాన్ ఏం చేస్తారు? వీళ్ళ బేసిస్ మీద దాడి చేయడం మొదలు పెడతారు. వీళ్ళ బేసిస్ ఒకటే కాదు, ఆ దేశం మీద మిగతా ఏమేమి ఉంది వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు. సౌదీ అరేబియా అరామ్కో మీద కొట్టారు, యుఏఈలో దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, పామ్ జుమరియా అటాక్ చేశారు, ఉమ్, ఫజరియా ఆయిల్ ఫీల్డ్ అటాక్ చేశారు. కరెక్ట్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు యుఎస్ 5th ఫ్లీట్ ఉంది మనామాలో, బహ్రెయిన్, అవును. దాని మీద దాడి చేశారు. 3rd డే దాడి చేశారు, 3వ రోజు యుద్ధం మొదలై. కువైత్ మీద దాడి చేశారు, ఉమ్, ఇరాక్లో ఉన్న యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద దాడి చేశారు, ఖత్తర్లో ఉన్న దాని మీద దాడి చేశారు. సో అమెరికాకు భయం ఏంటంటే మా మీద మళ్ళీ దాడిని మొదలైతే మేము అక్కడ బాంబు కొట్టం కానీ ఇక్కడ మొదలవుతుందని చెప్పేసి. ఉమ్, సో వాళ్ళకు ఒక చాలా పెద్ద నష్టం జరిగిందంట. ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్లో కొన్ని టెస్ట్ మనీ బయటకు వస్తుంది, చాలా ప్లేన్లు ఇంకా పోయాయంట. వాళ్ళు మొత్తం అకౌంట్ బయటికి తీయట్లేదు ఇంకా అమెరికా. ఉమ్, అది కాకుండా వాళ్ళకి ఎయిర్ ఫీల్డ్ మీద కూడా చాలా నష్టాలు జరిగినాయి, రాడార్లు పోయినాయి, చాలా మటుకు డ్యామేజ్ జరిగిందంట. అవును. దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్లో కొన్ని క్వశ్చనింగ్లో డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు చెప్తున్న మాట ఇది. ఉమ్, సో ఇప్పుడు ఈ అమెరికా ప్రాబ్లం ఏంటంటే, ఒకటి, వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఒక యుద్ధం ఇంకా మొదలు పెట్టలేరు. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది యుద్ధం. దానికోసం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి మార్కో రూబియో కానీ, పీట్ హెస్కెత్ కానీ, ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. కొత్త యుద్ధం మొదలు పెట్టాలంటే మళ్ళీ ఒక ఎక్స్క్యూజ్ ఉండాలి దానికి. ఆ ఎక్స్క్యూజ్ ఏంటి? మా వార్షిప్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్నప్పుడు ఇరాన్ వైపు నుంచి ఒక మిసైల్ వచ్చి దాని మీద ట్రై చేశారు కొట్టడానికి. అప్పుడు మేము రియాక్ట్ అయ్యాము, యుద్ధం మొదలైంది, అంటే రీస్టార్ట్ అయింది. ఉమ్, దాని పేరు కూడా వీళ్ళు పెట్టుకున్నారు, కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ముందుకెళ్ళడానికి రెడీగా లేరు. స్లెడ్జ్ హ్యామర్, ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్, నో పర్మిషన్. ఉమ్, అందరు మళ్ళీ ఏమంటాడు, అరే సౌదీ అరేబియా వచ్చి అన్నారు, కువైత్ వచ్చి అన్నారు, వీళ్ళు యుఏఈ వాళ్ళు అన్నారు, ఖత్తర్ అన్నారు, వద్దండి ఇప్పుడు చేయకండి, మేము మాట్లాడుతున్నాం ఇరాన్తోనని. వాళ్ళందరికి భయం ఉంది, ఎందుకంటే వాళ్ళు అమెరికన్ అసెట్స్ మీద కాకుండా వీళ్ళ అసెట్స్ మీద కూడా దాడి చేస్తున్నారు. ఖత్తర్ది 40% వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్ మొత్తం పోయింది అండి. అది రిపేర్ చేయాలంటే మీకు ఇంకొక 4-5 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పడుతుంది మినిమం. ఏం చేస్తారు అప్పుడు దాకా? మీ ప్రొడక్షన్ ఎక్కడ పోతుంది? సో ఆయిల్ ఫ్లో కావట్లేదు, సౌదీ అరేబియాకి రెవెన్యూ లేదు, ఉన్నదో ఆ యాన్బూ పైప్ లైన్ నుంచి వచ్చిన రెవెన్యూ ఒకటే ఉంది, యూఏకి రెవెన్యూ లేదు, ఫ్యూజరా నుంచి అప్పుడప్పుడు ఒక 2 షిప్లు పోతున్నాయి, వీళ్ళ రెవెన్యూ మొత్తం పోయింది. ఒక్కరోజు 120 షిప్లు క్రాస్ చేస్తుండే ఆ పర్టికులర్ లేన్ నుంచి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్. ఇప్పుడు 15 కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర? మనం ఏం చేసామంటే స్మార్ట్గా, మనం దానికన్నా కొన్ని రోజుల ముందు మనం డైవర్సిఫికేషన్ మొదలుపెట్టాం. ఉమ్, ఒకటి, మనం రష్యా దగ్గర నుంచి రెగ్యులర్గా కొంటున్నాం. రష్యా అప్పుడు శాంక్షన్స్లో ఉన్నప్పుడు మనం $40 కొన్నాం, ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో 110 నడుస్తుంది. ఉమ్, రష్యా మనకి ఎంత ఛార్జ్ చేస్తున్నారో ఇప్పుడు తెలియదు, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళని హెల్ప్ చేసాం మనం. ఈవెన్ దో యూఎస్ మనం థ్రెటన్ చేశారు మనని, అవును, ఇందులో sanctions శాంక్షన్ పెట్టాడు. పెడతామని చెప్పి, అప్పుడు కూడా మనం కొన్నాం వాళ్ళ దగ్గర ఉమ్, నుంచి. సో రష్యా ఇస్ 1 బిగ్ సోర్స్ ఫర్ అస్. యుఎస్ నుంచి కొంటున్నాం మనం, వెనిజువేలా నుంచి కొంటున్నాం. ఇన్ఫాక్ట్ వెనిజువేలన్ ప్రెసిడెంట్ ఇస్ కమింగ్ టుమారో సంథింగ్, రేపు వస్తుంది అనుకుంటామే, డెలియా రోడ్రిగస్. అవును. సో మనం చాలా సోర్సెస్ నుంచి, యాంటీగా నుంచి కొంటున్నాం మనం, ఇటువైపు ఆఫ్రికా వైపు నుంచి, నైజీరియా నుంచి కొంటున్నాం. సో వీ హ్యావ్ డైవర్సిఫైడ్ అవర్ సోర్సెస్ అన్నమాట.
క్రూడ్ అనేది పవన్ గారు ఒక్క సింగిల్ టైప్ క్రూడ్ ఉండదు ఎప్పుడు. కొన్ని క్రూడ్ థిక్గా ఉంటుంది, కొన్ని క్రూడ్ థిన్గా ఉంటుంది, కొన్ని క్రూడ్ మన థమ్స్అప్ లాగా ఉంటుంది. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రూడ్ ఉంటుంది. ఒకటి డాంబర్ లాగా ఉంటుంది, అది వెనజువేలన్ క్రూడ్. సో దాన్ని రిఫైన్ చేయడానికి కెపాసిటీ మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉంది. మనకి ఇక్కడ నుంచి వెస్టేజ్ మంచి క్వాలిటీ అని లేదు, ఒక్కొక్క ఆయిల్కి దాని ఫెసిలిటీ డిస్టెన్స్ కూడా తక్కువ, డిస్టెన్స్ తక్కువ మనకి, డెఫినెట్గా డిస్టెన్స్ తక్కువ. 4-5 రోజుల్లో మనకు వచ్చేస్తుంది ఇక్కడికి, ఎస్పెషల్లీ వెస్ట్ కోస్ట్కి ఎస్పెషల్లీ. సో మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి తెచ్చుకుంటున్నాం. మన దగ్గర లక్కీలీ జామ్నగర్ రిఫైనరీ రిలయన్స్ వాళ్ళది, దాంట్లో ఇది 2 ట్రీట్ చేసుకోవచ్చు, వెనజువేలా అండ్ రెగ్యులర్ రష్యన్ ఆయిల్ ఆల్సో. వాళ్ళకి ప్రాబ్లం వెస్ట్ ఏషియా ఎట్లనే అవుతుందిలే. పక్కన నయారా వాళ్ళది ఇంకోటి ఉంది, నయారా రిఫైనరీ వాళ్ళది రష్యన్ పెట్టుబడి ఉంది దాంట్లో, 40% రాస్నెఫ్ట్ అని చెప్పి రష్యన్ కంపెనీ దాంట్లో పెట్టుబడి. వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు యుఎస్, మీరు ఆయిల్ కొనలేరు మీరు మార్కెట్ నుంచి, ఎందుకంటే మీరు రష్యన్ టైఅప్ ఉందని చెప్పి. అది కూడా కొంచెం అక్కడిక్కడ డీలా అయిపోయింది. ఇప్పుడు రష్యన్స్ ఆయిల్ వస్తుంది వాళ్ళకి ఇప్పుడు. కానీ జామ్నగర్ మెయింటెనెన్స్కి షట్ డౌన్ చేయాలండి ఈ నెల, కానీ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టారు రిలయన్స్ మీద, ఇప్పుడు మెయింటెనెన్స్ చేయకండి, కొన్ని రోజులు నడిపించండి. నయారా షట్ డౌన్ చేసినప్పుడు మీరు షట్ డౌన్ చేయకండి, వాళ్ళ మెయింటెనెన్స్ నడుస్తుంది ఇప్పుడు, వాళ్ళ ఆన్ స్ట్రీమ్ వచ్చినప్పుడు మీరు యూ కెన్ షట్ డౌన్ ఇఫ్ యూ వాంట్ మెయింటెనెన్స్ కోసం. ఇది నడుస్తుంది ఇప్పుడు. సో మన దగ్గర ఈ డీల్ అవుతే, ఎందుకంటే డీల్ కొద్దిగా పాజిటివ్గా ఉంది కాబట్టి, ఇది అవుతే కొద్దిగా నార్మల్సీకి ఇమ్మీడియట్ వచ్చేసే అవకాశం ఉందా? ఇమ్మీడియట్ రాదు, ఒక 5 నుంచి 6 నెలలు పడుతుంది. దానికి కారణాలు మీకు చెప్పాను నేను. ఒకటి ఆగిపోయినా కూడా, అంటే నార్మల్సీ ఉన్నా కూడా 5-6 నెలలు పడుతుంది. కరెక్ట్, పంపింగ్ ఫెసిలిటీ చాలా మటుకు డ్యామేజ్ అయింది. కొన్ని కేసెస్లో రిఫైనింగ్ ఫెసిలిటీకి డ్యామేజ్ అయింది. ఇదన్నీ రిపేర్ చేసుకొని రావాలని టైం పడుతుంది. ఎస్పెషలీ గ్యాస్ ఎక్కువ మీకు అక్కడిక్కడ దొరకదు. ఖతార్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గ్యాస్ది, వాళ్ళ ఫెసిలిటీ చాలా డ్యామేజ్ అయింది. సో అది రిపేర్ చేసి వచ్చేదాకా 5 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇమ్మీడియట్గా అంటే అన్నీ మొత్తం 5 సంవత్సరాలు కాదు, స్టేజ్ బై స్టేజ్ చేస్తారు వాళ్ళు రిపేరింగ్. వాళ్ళకి భయం అంటే వాళ్ళు చేసాం, మళ్ళీ రేపు ఇరాన్ మళ్ళీ కొడితే, ఇది వాళ్ళకున్న భయం. ఇది మీరు ఒప్పందం చేశారు, ఏం ఒప్పందం అని చెప్పి చీసి పడేస్తాడు. ఒప్పందం లేదు, ఏం లేదు, మళ్ళీ మేము కొడుతున్నాం, మా మీద లేదు. ఇప్పటికే ఈ మధ్యలో చాలా సార్లు అయింది కదా. వాళ్ళేమంటున్నారు, ఇప్పుడు దాకా మనం 2 సార్లు ఒప్పందం దాకా వచ్చాం. జెనీవాలో ఒమాన్ నెగోషియేట్ చేసినప్పుడు లాస్ట్ జూలైలో 2025 జూలైలో ఆల్మోస్ట్ సంతకం దాకా వచ్చేసారు. తర్వాత అప్పుడు యురేనియం అంతా నెగోషియేట్ చేసుకున్నారు. నెలల పాటు నడిచింది ఆ నెగోషియేషన్. కానీ అది నడుస్తున్న టైంలో ఆల్మోస్ట్ సంతకం పెట్టడానికి వచ్చినప్పుడు బాంబు వేశారు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వెళ్ళి. మీకు గుర్తుంటుంది ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద. అది అయిపోయిందా, సరే మళ్ళీ నెగోషియేషన్ మొదలైంది. ఇప్పుడు జనవరి ఎండింగ్ దాకా, లేదు ఫిబ్రవరి దాకా వచ్చారు జెనీవాలో. అన్నీ అయిపోయినాయి. మళ్ళీ సంతకం పెట్టడం బాగానే మళ్ళీ 28కి తీసుకొచ్చి బాంబు వేసేసారు. ఇరాన్ అంటున్నారు ఇప్పుడు, అసలు మాకేం గ్యారంటీ ఉంది, మేము రేపు మళ్ళీ ఒప్పందం పెట్టడానికి రెడీ ఉందని చెప్పాం, కానీ మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని కొడతారు, లేకుంటే దాని తర్వాత కూడా కొడతారు. మాకు ఒక గ్యారంటీ ఇవ్వండి దట్ యూ విల్ నాట్ అటాక్ అస్. మీరు అటాక్ చేస్తున్నారని చెప్పి మేము ఆయుధాలు పెట్టుకుంటున్నాం మమ్మల్ని డిఫెండ్ చేసుకోవడానికి. అది న్యూక్లియర్ ఉండొచ్చు, నార్మల్ ఉండొచ్చు, బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉండొచ్చు, అది మాది. సో మాకు గ్యారంటీ ఇవ్వండి. యుఎస్ అంటున్నారు మీకు గ్యారంటీ ఏమి ఇవ్వలేము, ఓకే, ఎందుకంటే మా దగ్గర ఇజ్రాయెల్ ఉన్నాడు, ఆయనకి ఎప్పుడు పిచ్చి పడుతుంది తెలియదు ఇజ్రాయెల్ వాళ్ళకి. వాళ్ళు వచ్చి కొట్టేస్తారు మిమ్మల్ని, టెర్రరిస్ట్ గ్రూప్ని సపోర్ట్ చేయగానే చూడగానే వాళ్ళు వచ్చి కొట్టేస్తారు ఇజ్రాయలీ వాళ్ళు. సురేష్ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ సైడ్ మనం మాట్లాడదాం. ఇప్పుడు నెతన్యాహు ఈ డీల్ విషయంలో కొంత ఓపెన్గా మాత్రం పాజిటివ్గానే మాట్లాడుతున్నాడు. అయితే ఇంటర్నల్గా కొంత ఏదో టెన్షన్స్కి గురవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు కారణం ఏంటి? ఇజ్రాయెల్లో ఒక ఎలక్షన్ ఉంది 3 నెలల్లో, వాళ్ళ ఫుల్ ఫ్లెజ్ జనరల్ ఎలక్షన్స్. దాంట్లో నెతన్యాహు ఇప్పుడు దాకా లీడింగ్ పొజిషన్లో ఉన్నాడు, 70% మంది సపోర్ట్ చేశారు ఆయన్ని. కానీ ఇప్పుడు యుఎస్ వచ్చి సీజ్ ఫైర్ అని చెప్పి వాళ్ళని ఆపెట్టారు లెబనాన్లో. కానీ వాళ్ళు కొడుతున్నారు ఇప్పుడు కూడా, రెగ్యులర్గా బాంబింగ్ నడుస్తుంది అక్కడ కూడా. కానీ ఇరాన్ ఏం చేయలేకపోతున్నారు. సో ఇజ్రాయేలీ ప్రజలు అండ్ ఇజ్రాయేలీ ఆపోజిషన్ పార్టీస్ ఏం అడుగుతున్నారంటే, మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు, మీరు వాళ్ళ యురేనియం అసెట్స్ సీజ్ చేసుకోవడానికి వెళ్ళారు, ఓకే ఫైన్, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. మొన్న కూడా 60 Minutes CBS ప్రోగ్రాంలో బెంజమిన్ నెటన్యాహు చెప్పారు, ఇంటర్వ్యూ అడిగారు మీరు ఎట్లా తీసుకుంటారు యురేనియం, కావాలంటే వెళ్ళి తీసుకుంటాం, మాకు పెద్ద పని ఏం కాదు, మాకు తెలుసు ఎట్లా తీయాలన్న. అంత ఈజీనా అంటే, అది మాకు తెలుసులే, వీఆర్ ఎక్స్పర్ట్స్ దట్ అన్నారు. ఓకే, వాళ్ళు అగ్రీ చేస్తే రేపు ఒప్పందం పెట్టాం, సరే న్యూక్లియర్ అసెట్స్ తీసేస్తే అప్పుడు కూడా మీరు వెళ్తాం, అప్పుడు కూడా వెళ్తాం, పిలిస్తే మేము కూడా వెళ్తాం యుఎస్తో పాటు ఇదన్నారు. అది కాకుండా అష్యూరెన్స్ నార్దర్న్ ఇజ్రాయెల్లో ఉన్న విలేజెస్కి ఏం అష్యూరెన్స్ ఇచ్చారంటే, అటువైపు లెబనాన్ నుంచి మీ మీద బాంబింగ్ ఉండదు,
అక్కడ చాలా ఇల్లులు ధ్వంసమైనాయి. వాళ్ళకి డబ్బులు ఇంకా ఇవ్వలేదు కాంపన్సేషన్. ఇప్పుడు కూడా వాళ్ళ మీద లెబనాన్ నుంచి బాంబింగ్ నడుస్తుంది. అంటే మీరు వాళ్ళని డెస్ట్రాయ్ చేయలేకపోయారు. ఎందుకు డెస్ట్రాయ్ చేయలేకపోయారు? యూఎస్ వచ్చి సీజ్ ఫైర్ అని చెప్పేశారు. మిమ్మల్ని అడగకుండా సీజ్ ఫైర్ పెట్టారు లెబనాన్లో. అది రెండవది. మూడవది మిసైల్స్. మన మీద రెగ్యులర్గా టెలవీవ్ కానీ మిగతా చోట్ల కానీ బెంగురియన్ ఎయిర్పోర్ట్ కానీ అక్కడ అన్ని మిసైల్స్ వచ్చి పడుతున్నాయి. అప్పుడు మీరు ఈ మిసైల్ ఎందుకు ఆపుకోలేకపోతున్నారు? మీరు ఇరాన్ మీద ఎందుకు బాంబింగ్ చేయట్లేదు? అక్కడ సీజ్ ఫైర్. ప్రెసిడెంట్ ట్రంప్. సురేష్ గారు, ఇప్పుడు నెతన్యాహు భయం ఈ న్యూక్లియర్ వెపనా లేకపోతే రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి, ఇరాన్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి అది రెండు ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్ ఒకటి అమెరికా కూడా చూసుకుంటారు వాళ్ళు. అమెరికా కూడా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండకూడదని ప్రెసిడెంట్ ట్రంప్ పదే పదే చెప్తూ ఉంటారు. అది ఇరాన్ డస్ నాట్ హ్యావ్ ఎ రైట్ టు కీప్ ద న్యూక్లియర్ వెపన్ అని. కానీ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ యుద్ధంలో ఒక లెసన్ చాలా క్లియర్గా బయటకు వచ్చిందంటే, అక్కడ ఎవరికైనా లీడర్షిప్, అరబ్ వరల్డ్ లీడర్షిప్ ఎవరిదంటే ఇప్పుడు ఇరాన్ది. వాళ్ళు యుద్ధాలు చూపించారు. ఎంత పెద్ద దేశమైన యుఎస్ని ఒకవైపు, ఇజ్రాయెల్ని ఇంకొక వైపు మేము అడ్డుకున్నాం ఒంటరిగా. మేము మిమ్మల్ని కూడా కొట్టాం ఒంటరిగా. కొంతమంది ఇప్పుడు ఇరాక్ నుంచి కూడా కొంచెం మిసైల్స్ వస్తున్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ ఇరాన్ కొట్టారు. వీ హ్యావ్ ప్రూవ్డ్ అవర్ సెల్స్. సరే, మేము మొత్తం కంప్లీట్ దేశమంతా ధ్వంసం అయిపోయింది. ఇన్ఫ్లేషన్ 70% ఉంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 160% ఉంది, డబ్బులు లేవు, వాల్యూ లేదు, కరెన్సీ, అదంతా కరెక్ట్. కానీ వీ సర్వైవ్డ్. మేము 8 సంవత్సరాలు సద్దాం హుసేన్తో పోరాటం చేసాం, సర్వైవ్ అయ్యాం. అలవాటు అయిపోయింది వాళ్ళకి. 1,00,000 మంది చనిపోయారు ఆ బ్యాటిల్లో, ఆ యుద్ధంలో 8 సంవత్సరాలు. అలవాటు అయిపోయింది వాళ్ళకి. సో వాళ్ళకి అది ఇదైపోయింది, వాళ్ళకి హ్యాబిట్ అయిపోయింది. సో వాళ్ళేమంటారు, కానీ నెటన్యాహు ప్రాబ్లం అంటే ఎలక్షన్ ఇప్పుడు వస్తుంది. సో ఇజ్రాయలీ ఆపోజిషన్ వాళ్ళు అంతా అడుగుతున్నారు. ఒకటి వాళ్ళు అడిగారు న్యూక్లియర్, నెక్స్ట్ వాళ్ళు అడిగారు మిసైల్స్ గురించి, మీరు ఆపలేకపోతున్నారు, ఇరాన్ నుంచి వస్తున్నాయి. లెబనాన్ మీరు ఏం సార్ట్అవుట్ చేయలేకపోతున్నారు. మళ్ళీ ట్రంప్ వచ్చి సీజ్ ఫైర్ అంటున్నారు. మీతో కాకపోతే చెప్పండి మిస్టర్ నెటన్యాహు, పక్కన జరగండి, మేము చూసుకుంటామని చెప్పి ఇజ్రాయలీ ఆపోజిషన్ చెప్తున్నారు. మేము వచ్చి చూపిస్తాం ఎట్లా చేయాలని యుద్ధం. అంటే గతంలో పోలిస్తే ట్రంప్ కావచ్చు, నెతన్యాహుకి వీళ్ళ మధ్య క్రాక్స్ ఏమైనా వచ్చాయంటే? డెఫినెట్గా వచ్చింది. మొన్న 2 కాల్స్ జరిగినాయి పవన్ గారు. ఒకటి ఇట్ వాజ్ ఆన్ సాటర్డే ఈవినింగ్ అనుకుంటాను, సాటర్డే ఆఫ్టర్నూన్ దేర్ టైం. మా దాంట్లో ఈ డిస్కషన్ ఫస్ట్ స్టేజ్లో ప్రెసిడెంట్ ట్రంప్ చాలా స్టైల్గా అనౌన్స్ చేశారు. నేను నెటన్యాహుతో మాట్లాడాను, చాలా ఫ్రెండ్లీ డిస్కషన్ జరిగింది, వీ హ్యావ్ అగ్రీడ్, అదే యురేనియం అది ఇది అని చెప్పాడు, స్టేట్ ఆఫ్ హార్మస్ అన్నీ చెప్పాడు. కానీ ఇజ్రాయెల్ ఏం చెప్పట్లేదు. సో ఇజ్రాయెల్ వాజ్ వెరీ అప్సెట్ అంట. దాని తర్వాత ఇజ్రాయలీ లాబీ, యూఎస్లో ఉన్న లాబీ పనిచేయడం మొదలుపెట్టింది. లిండ్సే గ్రామ్ అందరూ అక్కడ ఉన్నారు. ఆ లాబీ చాలా పవర్ఫుల్. వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర చెప్పారు, మీరేంటి ఇజ్రాయెల్ని ఇరాన్కి అప్పగిచ్చేస్తున్నారా అని అడిగారు. లే అట్లా చేస్తారు. ఇజ్రాయెల్ అంటే ఈవెన్ యూఎస్ కూడా రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళని, అంత పవర్ఫుల్ లాబింగ్ ఉంది వాళ్ళకి యూఎస్లో. ఏ ప్రెసిడెంట్ కూడా వితౌట్ ఇగ్నోర్ చేయలేడు. ఆ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ నిన్న కాల్ చేశారు నెటన్యాహుకి. ఈసారి కొంచెం కూల్గా మాట్లాడారంట. రీడౌట్ రాలేదు బయట, అంటే వాళ్ళ మినిట్స్ మీటింగ్ రాలేదు. కానీ నెటన్యాహు గారు ట్వీట్ చేశారు దాని తర్వాత, చాలా డీటెయిల్ ట్వీట్ నా ఫేస్బుక్లో కూడా పెట్టాను నేను, అది స్క్రీన్ షాట్. దాంట్లో ఆయన అన్నారు చాలా క్లియర్గా, మమ్మల్ని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, మేము మాట్లాడుతున్నాం, యురేనియం నేను చూసుకుంటాను, టెన్షన్ పడకు, అది స్టేట్ ఆఫ్ హార్మస్ నేను చూసుకుంటాను, టెన్షన్ పడకు. మీ వైపు నుంచి మీ మీద ఎవరైనా దాడి చేస్తే, లెబనాన్ కానీ ఎక్కడి నుంచి కానీ, యూ హ్యావ్ అ రైట్ టు హిట్ బ్యాక్. అంటే మీ సీజ్ ఫైర్ పోయినట్లు ఆల్మోస్ట్. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటే, ఒకటి ఆయన మీరు అడిగారు ప్రశ్న, ఆయన ఎందుకు చేయలేకపోతే, స్టేట్ ఆఫ్ హార్మస్ని ఈజీగా ఫ్రీ చేయొచ్చు. రేపు పొద్దున చేయొచ్చు. ఆపరేషన్ ఫ్రీడమ్ అని మొదలు పెట్టారు. 12 గంటల సేపట్లో పాకిస్తాన్ చెప్పారని చెప్పి ఆపేస్తారు. పాకిస్తాన్ చెప్పేస్తే ఆపేస్తారా? పాకిస్తాన్కి ఏముంది ఇంట్లో లోకల్ స్టాండ్ అయ్యి నెగోషియేటింగ్ టీం, అంతే కదా. మీరు మీ పని చూసుకోండి. ఇక్కడ స్టేట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ చేస్తే లోకంలో అందరికీ ఒక పెద్ద రిలీఫ్. అది ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతుంది. ఇమీడియట్ తగ్గకపోతే అట్లీస్ట్ ఒక $80 per barrel వచ్చేస్తుంది. అది కాకుండా లేదు, మళ్ళీ పొడిగించి తీసుకెళ్తున్నాం. స్టేట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ ఉండే ముందు ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ ఓపెన్ అని మీ నేవీని దింపేస్తే ఇరాన్ ఏం చేయలేరు. కానీ మీరు చేయడానికి రెడీగా లేరు, భయపడుతున్నారు మీరు. ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ జరిగింది, 10 మంది చనిపోతే యూఎస్ సర్వీస్ పెద్ద ఇష్యూ అయిపోతుంది. బ్యాక్ హోమ్ మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది, మీరు ఎట్లయినా ఓడిపోతారు మిడ్ టర్మ్ పోల్స్. బికాస్ మీ ఆయిల్ $6 నడుస్తుంది బ్యారెల్ మీ దగ్గర, మీరు ఓడిపోతారు. మీ పార్టీ చెప్తున్నారు. సో మీ పార్టీ వాళ్ళు ఇప్పుడు చాలా ప్రెషర్ పెడుతున్నారు ట్రంప్ మీద, మీరు యుద్ధం ఎట్లైనా ఆపేసి బయటకు వచ్చేసేయండి. కానీ యుద్ధం ఎట్లైనా ఆపేసి బయటకు వస్తే ఇరాన్ ఇంకా పండుగ చేసుకుంటారు వాళ్ళు. అరే సరే, ఇప్పుడు యూఎస్ని ఓడించాం చూడండి, మేము పారిపోయారు ఇక్కడి నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయినట్ల చూడండి. అదే అప్పుడు తాలిబాన్ కూడా చెప్పారు, అప్పుడు
ఇంత పవర్ఫుల్ నేటో ఆర్మీని మేము ఆయుధాలు అక్కడ పెట్టేసి పారిపోయారు వాళ్ళని. కరెక్ట్. పీస్ మేకర్ ఇమేజ్ అవదా రాదా ట్రంప్కి? పీస్ మేకర్ అని కాదు, పీస్ మేకర్ ఆయన చాలా మటుకు ట్రై చేశాడు. పాప Try నోబెల్ ప్రైజ్ కూడా ట్రై చేశాడు, లాస్ట్ టైం రాలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం లేదు ఇంకా. ఇన్ని యుద్ధాలు ఆపాను నేను అన్నారు. ఆయన సొంత యుద్ధం ఆపలేకపోతున్నాడు ఆయన. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పవన్ గారు ఇంకా ముందుకు వెళ్ళాలంటే 2-3 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, ఈ అగ్రిమెంట్కి వచ్చేసి ఒకసారి బాబు పని చేయండి, మనం ఇద్దరు సైన్ చేసుకుందాం, స్టేట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేద్దాం, ఓకే, మీ కంట్రోల్ లేదు, ఒమాన్ కంట్రోల్ లేదు, మేము చూసుకుంటాం, నేటో ఫోర్స్ని తీసుకొచ్చి పెడతాం మేము అక్కడ, వాళ్ళు చూసుకుంటారు, కానీ మీరు ఇంటర్ఫియర్ చేస్తే అంతే సంగతి. దాని అగ్రిమెంట్గా మేము మీకు ఒక 80 మిలియన్ లేకుంటే ఒక $200 మిలియన్ మీకు ఇచ్చేస్తాం. కాదు, మాకు $2 బిలియన్ కావాలంటున్నారు ఇరాన్. అది ఇప్పుడు దొరకదు, మీరు యురేనియం అప్పగించండి, అప్పుడు మీకు 2 బిలియన్ ఇస్తాం కావాలంటే. అప్పుడు అమెరికాలో అంటారు, అరే ఒబామా తీసుకున్నప్పుడు 400 మిలియన్ ఇచ్చాడు, నువ్వు ఇంత చేసుకుని నువ్వు మళ్ళీ 2 బిలియన్ ఎందుకు ఇస్తున్నావు వాళ్ళు చెప్పి ట్రంప్ మీద పడతారు అమెరికాలో ఉన్న పొలిటీషియన్స్ అందరు కలిసి. అది ట్రంప్కి భయం ఉంది, స్పెషల్లీ డెమోక్రాట్ వాళ్ళు, ఈవెన్ రిపబ్లికన్స్ కూడా.